జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, ఇప్పటి వరకు జరిగిన షూట్ ఫుటేజ్ ని 90% స్క్రాపింగ్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. స్టార్ట్ అవ్వాల్సిన సెకండ్ షెడ్యూల్ కూడా వాయిదా పడిందని, ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరిగినా మూవీ షూటింగ్ మరలా ప్రారంభమైతే అదే సంతోషం. కానీ అలా కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మధ్య క్రియేటివ్ తేడాలు వచ్చాయని, 45 కోట్ల భారీ బడ్జెట్ తో చిత్రీకరించిన షెడ్యూల్ పై హీరో ఎన్టీఆర్ గారు అసంతృప్తిగా ఉన్నట్లు రీషూట్ చేయాలని డిమాండ్ చేయడంతో మూవీ షూట్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడా రాలేదు. సో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వకూడదని కోరుకుందాం. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కలిసి చేయబోయే విధ్వంసం చూడాలంటే ఈ సినిమా షూటింగ్ మరలా ప్రారంభం కావాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్రం యూనిట్ శ్రీలంకకు పయనమయ్యారు. హీరో రామ్ చరణ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంకకు బయలుదేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా శ్రీలంక షెడ్యూల్లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు పెద్ద టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ గారు పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చ్ 26, 2026లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుండి వరుస అప్డేట్స్ సందడి చేశాయి. ది రాజాసాబ్ చిత్రం నుండి ఓ కలర్ఫుల్ పోస్టర్ రిలీజ్ అవగా ఫౌజీ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశాయి. ఈ రెండూ కూడా ప్రభాస్ అభిమానులకు మెప్పించాయి. కానీ వారికి పూర్తిగా బర్త్డే ట్రీట్ అందించినట్లు అనిపించలేదు. సందీప్ రెడ్డి వంగ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆకలి తీర్చేశాడు. ప్రభాస్ తో ఆయన అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ వదిలాడు. కేవలం ఆడియో రూపంలో వచ్చిన ఓ వీడియోలో స్పిరిట్ లో ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ జైలుకు వెళ్తాడని, అక్కడ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రకాష్ రాజు ప్రభాస్ ను ట్రీట్ చేసే ఆడియో మనకు ఇందులో వినిపిస్తుంది. ఇక చివర్లో ప్రభాస్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటూ చెప్పిన డైలాగ్ తో ఈ వీడియోను ముగించిన తీరుతో సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ అందించాడు. ఇక ఈ సినిమాలో తృప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయమని రెబల్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో టీజర్ ను మేకర్స్ వదిలారు. కేవలం ఆడియో టీజర్ తోనే ఈ సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు సందీప్ రెడ్డి వంగ. అయితే ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించుకునేందుకు పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో రవితేజ, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వారసులు కూడా వర్క్ చేస్తున్నారు. రవితేజ తనయుడు మహదాన్ భూపతిరాజు, త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ స్పిరిట్ చిత్ర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. దీంతో సందీప్ రెడ్డి వద్ద టెక్నికల్ మెలకువలు నేర్చుకునేందుకు ఈ ఇద్దరు స్టార్ వారసులు స్పిరిట్ తో జాయిన్ అవడం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి సంబంధించిన ఓ ఈవెంట్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 11 లేదా 15న ఈ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంది. పబ్లిక్ ఈవెంట్ కాబట్టి అభిమానులకు ప్రవేశం ఉండొచ్చు. వేదిక ఇంకా ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది. ఈ ఈవెంట్ లో టైటిల్ రివీల్ చేస్తారు. ప్లస్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సెట్ కి వెళ్లలేదు, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు. కానీ జాంబీ రెడ్డి 2కి సంబంధించిన ఓటీటీ డీల్ 42 కోట్లు బిజినెస్ జరిగిపోయింది. ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలకే ఓటీటీలు ఇవ్వడం లేదు. అలాంటిది ప్రాజెక్ట్ సెట్ అయిన వెంటనే ఓటీటీ బిజినెస్ అయిపోయిందంటే మామూలు సంగతి కాదు. వరుసగా 2 మెగా బ్లాక్ బస్టర్లతో తేజ సజ్జా సంపాదించుకున్న క్రెడిబిలిటీ ఇది.